ఓం శుక్లాం వరధరం విష్ణుం శుచివర్ణం చతుర్భుజం ప్రసన్నపదనం ఛాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం గురుబ్రహ్మ గురుర్విష్ణుః గురుదేవో మహేశ్వరः గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఓం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. హరి ఓం. ప్రియ భగవద్బంధువులారా, ఆస్తిక మహాశైలారా, విష్ణు పురాణానికి మనం స్వాగతం పలుకుతూ ఆత్మానం రథినం విద్ధి శరీరం రథమేవతు బుద్ధింత సారథం విద్ధి మనః ప్రగ్రహమేవచ అనే శ్లోకం ఆధారంగా మన ఆత్మ, మన శరీరము, మన బుద్ధి, మన మనస్సు ఇవి అన్నీ కూడా ఒక రథంలాగా మారితే ఆ రథాన్ని అధిరోహించినటువంటి శ్రీమన్నారాయణుడు మనకి సద్బుద్ధిని సద్గతులను కలుగజేయుగాక అని మరొక్కసారి మనం స్మరణలోకి తెచ్చుకుంటూ విష్ణు పురాణం 17వ అధ్యాయంలో తండ్రి కొడుకుల సంవాదము. ఎవరు ఈ తండ్రి కొడుకులు? ప్రహ్లాదుడు, హిరణ్యకశిపుడు. ప్రహ్లాదుడు గురుకులవాసం చేసి వచ్చిన తర్వాత తండ్రి అయినటువంటి హిరణ్యకశిపుడు మదోన్మత్తంతో ఉన్న సమయంలో ఒక్క సుభాషితం చెప్పు అని కుమారుణ్ణి అడిగితే, గురువుగారు నేర్పిన విద్యలలో నీకు నచ్చినటువంటి ఒక సుభాషితం చెప్పు అని కుమారుణ్ణి అడిగితే, కుమారుడు విష్ణువు గురించి చెప్పేసరికి ఆసురీ లక్షణాలు, రాక్షస గుణాలు కలిగి ఉండేటటువంటి హిరణ్యకశిపుడు, గుణాలే కాదు ఆయన చేసినటువంటి చేష్టితములు రాక్షస చేష్టితములు, ఈ రాక్షస చేష్టితములు ఉండేటటువంటి హిరణ్యకశిపుడి తాలూకా బుద్ధి మదగించి ప్రధానంగా కుమారుడు శత్రుస్తోత్రాన్ని చేస్తున్నాడని, ఈ శత్రుస్తోత్రము గురువు నేర్పాడనుకొని దుర్మతి అని గురువు విధించాడు. చాలా ప్రమాదకరమైనటువంటి కొన్ని విషయాలలో గురునింద ఒకటి. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అటువంటి గురువుని హిరణ్యకశిపుడు నిందించేసరికి ఆ గురువు ఆ రాక్షసుడికి ఆ దైత్య చక్రవర్తికి కోపం వస్తే ఇంకా ఏమిటి శిక్షిస్తాడో అనే భయంతో ఆ గురువు చెప్పినటువంటి మాటలు విన్నాం. నేను ఇది కావాలని నేర్పడం కాదు, అసలు నేను ఈ విషయాలని నేను నేర్పలేదు హిరణ్యకశిప మహారాజా, మేము నేర్పినటువంటి విద్య ప్రస్తుతం నీ కుమారుడు నీ దగ్గర చెప్పడం లేదు అని ఆ గురువులు చెప్పిన తర్వాత ఆ గురువు మీద కోపం శాంతించి ప్రహ్లాదుడితో తండ్రి మాట్లాడుతూ ఉండేటటువంటి ఘట్టాలలో కిందటి ఘట్టంలో మనం తెలుసుకున్నటువంటి విషయం ఒక్క శ్లోకం దగ్గర ఆపుకున్నాం. కిందటి ఘట్టంలో ప్రహ్లాదుడు చెప్పినటువంటి శ్లోకం, న శబ్దగోచరే యస్య యోగి ధ్యేయం పరం పదం యతో యస్య స్వయం విశ్వం స విష్ణు పరమేశ్వర. ఈ శ్లోకం దగ్గర మనం ఆపుకున్నాం. ప్రహ్లాదుడు చెబుతూ విష్ణుస్వరూపం మాటలకి అందనిది, మాటలలో చెప్పేటటువంటి స్థితి కానటువంటిది విష్ణుస్వరూపం. విశ్వమంతా వ్యాప్తమై ఉన్నటువంటి విష్ణువు గురించి ఇదమిద్ధంగా ఇది పలాగా విష్ణు స్వరూపం ఉంటుంది అని చెప్పడానికి భాషలోనైనా సరే పదములు లేవు అని ఆ ప్రహ్లాదుడు చెబుతూ, ఆయనే ఆ విష్ణువే పరమపదం. అలాగే యోగులు ధ్యానించబడుతూ ఆ పరమపదమైనటువంటి స్థానం ఎప్పుడూ ఉంటుంది. విశ్వమంతా స్వయంగా ఎవని వల్ల వచ్చి ఎవడై భాషిస్తూ ఉంటుందో అట్టి పరమేశ్వరుడు విష్ణువే అని మరొకసారి గట్టిగా ప్రహ్లాదుడు చెప్పాడు. నొక్కి వక్కాణించాడు అంటాం కదా మన భాషలోని. విశ్వమంతా కూడా విష్ణువే ఉన్నాడు అని ప్రహ్లాదుడు చెప్పేసరికి హిరణ్యకశిపుడు, ఇంకా తండ్రి కొడుకుల మధ్య సంవాదం ఉన్నది. ఆ హిరణ్యకశిపుడు అంటున్నాడు, పరమేశ్వర సంజ్ఞోజ్ఞ కిమన్యో మయ వ్యవస్థితే తవాస్తి మర్తు కామస్వం ప్రబ్రవీషి పునఃపునః అంటూ హిరణ్యకశిపుడు, ఓరి అజ్ఞుడా, నీవు పరమేశ్వరుడు అనేవాడు ఎవడైతే నీవు విష్ణువే పరమేశ్వరుడుగా అంటున్నావో వాడు పరమేశ్వరుడు కాడు. ముల్లోకాలకి అధిపతినైనటువంటి నేనే పరమేశ్వరుణ్ణి. నా పరమేశ్వర తత్వం కాక మరొక తత్వం మరొకటి లేదు అని ఆ హిరణ్యకశిపుడు కుమారుడితో వాదిస్తున్నాడు. ఆ వాదన తండ్రి కొడుకుల వాదనలాగా లేదు, ధర్మము అధర్మము వాదనలాగా,
సత్యము అసత్యము వాదనలాగా, జ్ఞానము అజ్ఞానము వాదనలాగా. ఒక తండ్రి కుమారుడితో వాదిస్తుగా లేదు. ఈ జ్ఞానముతో కూడుకున్నటువంటి ప్రహ్లాదుడితో మాట్లాడేటటువంటి అజ్ఞాన పురుషుడైనటువంటి హిరణ్యకశిపుడు మాటలు. నేనే పరమేశ్వరుని, నా తర్వాత ఎవరు లేరు, నా ముందు ఎవరు ఉండరు, అటువంటి ముల్లోకాలకి అధిపతినైనటువంటి నన్ను నీవు స్మరించడం మానేసి ఎవడో ఎక్కడో ఉన్నాడు వాణ్ణి స్తుతిస్తావేమిటి అని పరమ దుర్మార్గపు మాటలు మాట్లాడుతున్నాడు హిరణ్యకశిపుడు కుమారుడితోని. నీవు చావు కావాలని కోరుకుంటున్నావు, అందువలనే మాటిమాటికి ఇలాగా ప్రేరుతున్నావు, మాటిమాటికి ఇలాగా అజ్ఞానంతో కూడినటువంటి మాటలు ప్రేరుతున్నావు అని హిరణ్యకశిపుడు అంటాడు. అన్న తర్వాత ప్రహ్లాదుడు మరలా చెబుతూ, తండ్రిని ఎంత సముదాయించాలో అంత సముదాయిస్తున్నాడు కుమారుడు. ఎందుకు కుమారుడు సముదాయించడము? గురు నింద చేశాడు కదా, గురు నింద కులక్షయం అన్నారు కదా పెద్దలు. ఎన్ని సమస్యలున్నా గురువు మీద నింద వేయకూడదు కదా. ఆ మాటలు తెలిసినటువంటి ప్రహ్లాదుడు తండ్రికి ఇంకా హితవచనాలు చెబుదామని చూస్తున్నాడు, ప్రయత్నం చేస్తున్నాడు. నా కేవలం తాత మమ ప్రజానాం సబ్రహ్మభూతో భవతస్య విష్ణు ధాత విధాత పరమేశ్వరస్య ప్రసీద కోపం కురుషే కిమర్థం. చాలా ప్రహ్లాదుడు చెప్పినటువంటి పలుకులు చాలా విశేషణాలతో కూడుకున్నటువంటి మాటలు. ఇక్కడే కాదు, ఇక రెండోసారి కూడా తండ్రి కొడుకుల సంవాదం వస్తుంది. ఇక్కడ ఎలా చెప్పావు అంతకన్నా అద్భుతమైనటువంటి మాటలు కుమారుడు తండ్రితో పలికినటువంటి మాటలు చాలా చక్కగా ఉంటాయి. అజ్ఞానాంధకారంలో కొట్టుకున్నటువంటి తండ్రిని కుమారుడు ఎలాగ సన్మార్గంలోకి నడిపించాలి అని ప్రయత్నం చేస్తున్నాడో ఇక్కడ ఈ శ్లోకంలో మనకి తెలుస్తుంది. ప్రహ్లాదుడు చెబుతూ, తండ్రి కేవలం నేనొక్కడినే కాదు, సమస్త ప్రజలకు నీకు ఆ పరబ్రహ్మమైనట్టు విష్ణువే సృజనకర్త, ఆదరణకర్త, పోషణకర్త అని చెబుతున్నాడు. భవతస్య విష్ణు, భవుడైనటువంటి విష్ణువు, మనందరికీ కూడా మనకి మంచి చేసేటటువంటి పరమేశ్వరుడు ఎవడైతే ఉన్నాడో, మనం సద్బుద్ధితో చక్కనైనటువంటి ధర్మ మార్గంలో నడిచినప్పుడు మన గురించి ఆలోచించినటువంటి భగవంతుడు ఎవడైతే ఉన్నాడో ఆయనే విష్ణువు అంటూ, ఎందుకు అనవసరంగా నీవు కోపం తెచ్చుకుంటున్నావు, శాంతిని వహించు అని తండ్రితో కుమారుడు పలుకుతున్నాడు. పలుకుతుండేసరికి ఉండేటటువంటి హిరణ్యకశిపుడు లోపల ఉండేటటువంటి అహంకారం కానీ, అజ్ఞానం కానీ, కామ క్రోధ లోభ మోహమన మాత్సర్యములు అనేటటువంటి అరిషడ్ వర్గములు 6 శత్రువులు కానీ ఆయనలో ఉండేటటువంటి కోపాన్ని శాంతించలేకపోయినాయి. ఇంకా ఇంకా పరమదోషణకి వెళుతున్నాడు హిరణ్యకశిపుడు. ప్రవిష్ట కోశ్య హృదయే దుర్బుద్ధే రతిపాపకృతు ఏనే దృశాస్య సాధూని వదత్యా విష్ణుమానస అని ఆ హిరణ్యకశిపుడు పలుకుతున్నాడు. ఈ దుష్టబుద్ధి యొక్క హృదయంలో మహాఘోర పాపాలు చేసే దురాత్ముడు ఎవడో దూరి ఉన్నాడు. అందువలనే వీడు పూనకం వచ్చినట్టు చిత్తంతో ఇది చెడ్డ మాటలు పలుకుతున్నాడు అని హిరణ్యకశిపుడు అంటున్నాడు. దుష్టబుద్ధితో కూడుకున్నటువంటి వాడు ఎవడో ప్రహ్లాదుడి బుద్ధిలోని, బుర్రలోని, మనస్సులోని చేరాడు అని చెప్తున్నాడు. ఇక్కడ దురాత్ముడు అని భగవంతుడిని నిందిస్తున్నాడు. సరే, ఈ రోజుల్లో మనం ఏంటి చేస్తున్నాము? కార్తీక మాసం వచ్చిందండి, ఈ 4 రోజులు దీక్ష చేశాను, ఉపవాసాలు చేశాను, ప్రతిరోజు శివాలయంకి వెళ్ళి అభిషేకం చేసుకున్నాను, ప్రతిరోజు ఓం నమ శివాయ జపం తప్పకుండా లేచింది మొదలు రాత్రి పడుకునేంత వరకు ఏ పని చేసినా ఆ స్వామి అందే చిత్తము ఉంచి నేను నడుచుకున్నాను. లేదా ఒక మాఘమాసం వచ్చింది, మార్గశిర మాసం వచ్చింది, ఆయా విశేషణాలతో కూడుకున్నటువంటి పర్వదినాలలో నేను పరమేశ్వరుని స్తుతించాను అనేటటువంటి మాట మనం మాట్లాడుతున్నాం ఈ రోజుల్లోని. దానివల్ల ఏంటవుతున్నదంటే, మనం జాగ్రత్తగా ఈ ఘట్టాలలో తెలుసుకోవాల్సినటువంటి విశేషం, వాచాలత్వం అనే ఎట్టి పరిస్థితుల్లో పనికిరాడు దేవుడి దగ్గర. నేను చేశాను, నేను చెందాను, నేను తయారు చేశాను, నా అంతటి భక్తిపరుడు లేడు. కార్తీక మాసంలో మొట్టమొదట కోవిలి పంతులు గారు తెరవక ముందే వెళ్ళి కూర్చునేటటువంటి
అయినా సరే భగవంతుడు నాకు నేను కోరుకునేటటువంటి కామ్యాన్ని ప్రసాదించలేదు, నేనెందుకు దేవుడిని నమ్ముకోవాలి అనేటటువంటి దుష్టబుద్ధి ఏదైతే ఉందో, ఇక్కడ ప్రహ్లాదుడిలో ఉండేటటువంటి సద్బుద్ధికి హిరణ్యకశిపుడిలో ఉండేటటువంటి దుర్బుద్ధికి ఒక కారణం. ప్రహ్లాదుడు చెప్తున్నాడు, నాకు కానీ నీకు కానీ సమస్తమైనటువంటి ప్రకృతి యావత్తుకి కూడా విష్ణువే సృజనకర్త, ఆదరణకర్త, పోషణకర్త కదా, నువ్వు ఎందుకు అనవసరంగా కోపగించుకుంటున్నావు, తండ్రి శాంతిని వహించు అని ప్రహ్లాదుడు తండ్రిని జాగ్రత్తపరుస్తున్నాడు. కానీ ఇక్కడ తండ్రి ఇంకా 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 దేవదూషణ, దైవనింద, గురునింద ఇవన్నీ చేస్తున్నాడు. దురాత్ముడెవడో వీడి మనస్సులో దూరాడు, అందుకే వీడు పిచ్చి పట్టి ప్రేరుతున్నాడు, వీడిని ఎలాగైనా సరే శిక్షించాలి అనేటటువంటి బుద్ధిలో, దుర్బుద్ధిలో ఉన్నాడు. ఇంకా ప్రహ్లాదుడు తండ్రిని మార్చాలి అని అనుకుంటూ ఇంకా తండ్రితో మాట్లాడుతూ, న కేవలం మద్హృదయం స విష్ణు రాక్రమ్య లోకాన్ సకలాన వస్థిత సమాం త్వదాదీంస్య పితః సమస్తాన్ సమస్తచేష్టాను యోనక్తి సర్వగః. ప్రహ్లాదుడు తండ్రితో చెబుతూ, ఓ తండ్రి, ఆ విష్ణువు కేవలం నా హృదయాన్నే కాదు, సమస్తము ప్రకృతిలో ఉండేటటువంటి ప్రతి పదార్థంలోని విష్ణువే కనిపిస్తున్నాడు. సమస్త లోకాలను ఆక్రమించి ఆయనే దూరి ఉన్నాడు. తండ్రి, అతడు నన్ను, నిన్ను, అందరినీ, సమస్త విషయాలను అంతటా ప్రవేశించి ఉన్నవాడై సకల కార్యములందును ప్రవర్తిస్తున్నాడు అని ఇక్కడ ప్రహ్లాదుడు చెబుతున్నాడు. జాగ్రత్తగా ఈ పదం, ఈ ఘట్టం జాగ్రత్తగా పట్టుకోండి. ఎందుకంటే సమస్త కార్యములందును ఆయనే ప్రవేశించి నడిపిస్తున్నాడు అని ప్రహ్లాదుడు అనేసరికి ఇప్పటికైనా హిరణ్యకశిపుడికి జ్ఞానోదయం కలగాలి కదా. ఆ హిరణ్యకశిపుడి తాలూకా ఆ అజ్ఞానం ఇక్కడ మనకి తెలుస్తుంది. నా చేతే కాదు, నీ చేత కూడా, నీ చేతే కాదు, ప్రకృతిలో ఉండేటటువంటి సమస్త పదార్థంలోని కూడా విష్ణువే దూరి ఉన్నాడు, ఆయన నడిపిస్తున్నాడు మనల్ని అని కుమారుడు చెప్పేసరికి, ఇంకా నేను ముల్లోకాలని జయించి ఉన్నాను, నా తర్వాత ఎవడైనా సరే నా ముందు కానీ నాతో కానీ ఎవడు లేడు అనేటటువంటి దుర్బుద్ధి ఇక్కడ హిరణ్యకశిపుడిలో ప్రత్యక్షంగా ప్రస్ఫుటంగా కనిపిస్తున్నది. ఇంకా 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 అధోగతికి పాలైనటువంటి హిరణ్యకశిపుడు ఇంకా కుమారుణ్ణి, భగవంతుడిని నిందిస్తూ ఉన్నాడు. ఇక్కడ కుమారుడైనటువంటి ప్రహ్లాదుడు చెప్పారు, ఏంటి చెప్పాడు? నమాం త్వదారీముస్య పితః, నేనే కాదు, నీలో కూడా పరమేశ్వరుడైనటువంటి విష్ణువే ఉన్నాడు. నేను నడిచే మార్గం విష్ణువు ఆధీనంలోనే ఉన్నది. విష్ణువు తాలూకా విష్ణు మార్గంలోనే విష్ణువు నన్ను ఎలా నడవమంటున్నాడో నేను అలా నడుస్తున్నాడు. కానీ నీవు మాత్రం నీలో విష్ణువు ఉన్నా లేడు అనేటటువంటి వ్యతిరేక భావనలో నీవు ఉన్నావు తండ్రి, సావధానం వహించి శాంతించు అని కుమారుడు చెప్పిన ప్రహ్లాదుడు ఇంకా పలుకుతున్నాడు. ప్రహ్లాదుడు చెప్పినా సరే హిరణ్యకశిపుడు ఇంకా మాట్లాడుతున్నాడు. నిష్క్రామ్యతామయం దుష్టః సస్యతాం చ గురోర్గృహే యోజితో దుర్మతి కేన వివక్ష విదధ స్తుతౌ. సరే, ఇంతవరకు అయినా తండ్రి కొడుకులకి ఇద్దరికి మధ్యన మాట్లాడుతూ ఆఖరిలో హిరణ్యకశిపుడు చెప్పేశాడు, ఈ దురాత్ముని నా ఎదట నుంచి తీసుకుపోండి, మరలా గురుకుల వాసం చేయండి, అక్కడ శిక్షలు విధించండి, ఇతను నా దగ్గర ఉంటే నా కోపం మితిమీరిపోతుంది అంటూ ఈ దుష్టుల్ని నా ఎదట నుండి తొలగించండి, గురు సన్నిధిలో వీరికి శిక్షించండి. ఎవడు నేర్పాడో కదా ఈ దుష్టబుద్ధికి శత్రు విషేకమైనటువంటి స్తోత్రాన్ని. విష్ణువు వ్యాప్తమైన విశ్వం మొత్తం వ్యాప్తమైనటువంటి విష్ణువు శత్రువుగా భావిస్తున్నటువంటి వాడు హిరణ్యకశిపుడు అని ఈ ఘట్టం దగ్గర ఇక్కడ ఇలా ఆపుతూ పరాశరుడు వారు చెప్తున్నారు. ఇత్యుక్తోసౌ తదా దైత్యః నీతో గురుగృహం పునః జగ్రాహ విద్యామనిషం గురు శుశ్రూషోణోద్యతః. ఇక్కడ పరాశరుడు వారు ఇక్కడ ఈ ఘట్టం దగ్గర ఆపుతూ ఇక్కడ హిరణ్యకశిపుడు ప్రహ్లాదుడికి మధ్యన జరిగిన సంవాదంలో నానా విధాలైనటువంటి ప్రేలాపనలు హిరణ్యకశిపుడు పేలాడు. ఈ విధంగా దైత్యేశ్వరుడు నియోగించగా అసురులందరూ కూడా ప్రహ్లాదుని మళ్ళీ గురుకుల వాసానికి చేర్చారు. అతడు నిరంతరం గురువులు చెప్పిన మాటలు వింటూ ఆయనను సేవిస్తూ విద్య నేర్పసాగాడు.
ఇక్కడ ఈ ఘట్టం దగ్గర మనం ఆపుకుందాం. ఇంకా ఎదర ఘట్టంలో ఇంకా ఆ ప్రహ్లాదుడు తండ్రిని మార్చాలి అనేటటువంటి హిరణ్యకశిపుడు కుమారుణ్ణి మార్చాలి అనేటటువంటి విషయాలలో మరలా ఇంకా ఈ గురుకుల వాసం చేసిన తర్వాత ప్రహ్లాదుని మళ్ళా పిలిపిస్తాడు. ఆయన మళ్ళా ఒక మంచి మాట చెప్పంటాడు ఆ హిరణ్యకశిపుడు. ఇవన్నీ కూడా ఎదర ఘట్టాలలో వస్తాయి. 17వ అధ్యాయం ఇంచుమించుగా దగ్గర 80 శ్లోకాలు దగ్గర ఉన్నది. ఇంకా మనం ఈ 30వ శ్లోకం దగ్గరే ఉన్నాం. ఈ శ్లోకాలన్నీ కూడా వాటి వివరాలన్నీ కూడా మనం తెలుసుకుందాం. ఇంకా హిరణ్యకశిపుడు కుమారుని ఎన్ని విధాలైనటువంటి హింసలకి పాత్రులను చేశాడు, అలాగే హిరణ్యకశిపుడు ద్వారా కుమారుడు ఎన్ని ఇబ్బందులు పడినా సరే ఏకాగ్రమైనటువంటి మనస్సుతో విష్ణునామ స్మరణాన్ని ఎలా విడవకుండా ఉన్నాడు, తద్వారా ఆ ప్రహ్లాదుడు భాగవతోత్తముడు ఎలా అయ్యాడు అనేటటువంటిది 17-18 అధ్యాయాల్లో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎవరికైతే ఈ వీడియో నచ్చుతుందో వాళ్ళందరూ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అమూల్యమైన మాటలను కామెంట్ రూపంలో పంపించండి. అలాగే విష్ణు పురాణాన్ని మీరు వినండి, తరించండి, 10 మంది చేత వినింపజేసి తరింపజేయండి. హరి ఓం స్వస్తి.